నో యాక్షన్, నో రియాక్షన్, సైలెంట్ మోడ్లో కారు ఉంది. ఇక బుజ్జగింపులు లేవు, సంప్రదింపులు లేవు. బీఆర్ఎస్లో ఏం జరుగుతుందన్న చర్చ, ఏం జరుగుతుందో అన్న చర్చ. సింహం బయటికి వస్తుంది అన్న డైలాగు పరిమితం అయిపోయింది. సింహం బయటికి వస్తుంది. నల్లగొండ కరీంనగర్లో సభలు పెట్టినా కనిపించిన జోషు, ఇంకా నిస్తేజంలో గులాబీ లీడర్ల క్యాడర్ అయిపోయింది. ఆ పని ఏముందంటే ఇది దొంగ టీం అని అర్థమైపోయింది వాళ్ళకి. ఒక్కడన్నా సుఖమైన లేడు, దొరికిందల్లా దోసుకొని ప్రభుత్వాన్ని, అధికారాన్ని అడ్డు పెట్టుకొని అడ్డగోలిగా అడ్డదారుల్లో దోసుకున్నటువంటి దొంగల ముఠా అని ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి ఇలా తలకాయ నోరు తెరిస్తే ప్రజలు ఎగబడతారని భయపట్టుకుంటారు. నేతలు పార్టీ వీడుతున్నా నో రెస్పాన్స్ అంట. ఇక ఇది పరిస్థితి. ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళని ఏం చేస్తాం? అధికారం కోల్పోగానే కారు పార్టీ సైలెంట్ అయిపోయి మోడ్లోకి వెళ్ళిపోయింది. ఆ పార్టీకి చెందినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్న అగ్రనాయకత్వం స్పందించడం లేదు. కేసీఆర్ ఇంటికే పరిమితం అవగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఇష్యూ మీద దృష్టి సారించారు. ఢిల్లీలో మకాం వేశారు. దీంతో పార్టీ నేతలను, కేడర్ను పట్టించుకోలే నాతుడే లేకుండా పోయాడు. ఆ పార్టీ మారే లీడర్ల గురించి వారిని బుజ్జగించేటువంటి ప్రయత్నాలు చేయలేకపోవడంతో అనేక మంది ఇతర పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇతర పార్టీ కాదు, ఈ పార్టీ మిగలదని చెప్పిన నేను. ఇది అడ్డదారుల్లో వచ్చిన, దొడ్డిదారుల్లో వచ్చిన దొంగ పార్టీ. ఇది తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఒరిజినల్ పార్టీ. ఆ పార్టీని కూడా మింగేసినటువంటి దొంగలు వీళ్ళు. మొత్తం దోసుకున్నాము, ఇక్కడ ఉంటే ప్రజలు దంతరు, వేరే రాష్ట్రాల్లో పోతే నమ్ముతారేమో, పైసలు పెట్టి గెలుస్తాం అనుకున్నారు. వాళ్ళు జాడిస్తే ఏం చేయాలని అర్థం కాలేదు వీళ్ళకి. ఇది పరిస్థితి. ఇలా పెరుగుతున్నటువంటి వలసలు బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి రోజు రోజుకు వలసలు పెరిగిపోతున్నాయి. రాజకీయ భవిష్యత్తు కోసం మెజార్టీ లీడర్లు కాంగ్రెస్ పార్టీకి చేరుతున్నారు. అక్కడ ఛాన్స్ లేకపోతే బీజేపీలో జాయిన్ అవుతున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్ అస్సంకోటి కండువా కప్పుకున్నాడు. త్వరలో మరికొంతమంది ఎమ్మెల్యేలు, కీలక నేతలు కాంగ్రెస్లో జాయిన్ అవుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక ఎట్లుంది కేసీఆర్? ఈ జన్మలో చేసిన పాపం మరో జన్మలో జరుగుతుంది అంటారు, కానీ ఈ జన్మలో కాదు. పోయిన సంవత్సరం చేసిన పాపం ఈ సంవత్సరం కనబడుతుంది కళ్ళ ముందు. శాత కాదు ఈయనకు. ఈయన ఎంఎస్సి పొలిటికల్ సైన్స్, పొగరు ఎక్కువ, మందిని బెదిరించుకుంటా. ఈయన పొంకనాలు కాదు, వీళ్ళ కథలు కాదు. వీళ్ళని దొంగలంతా ఫాలో అవుతారు. ప్రజల సొమ్ము దోసుకొని అలవాటు పడ్డారంతా వీళ్ళని పట్టుకొని పీకులాడుతున్నారు. ఇది ఇలా పరిస్థితి. వీళ్ళ పరిస్థితికి ఇంతవరకు వచ్చింది. మొత్తం జైల్లో చిప్పకూడు, దోమలుండే గదనాల్లో చిప్పకూడు తినాల్సి వస్తుంది మీ పరిస్థితి. సింహం వచ్చారా లేచరా పంజ కొడతా అని చెప్పారు. ఏడవని ఆ సింహం అర్థమవుతలేదు.